అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టోరీ వల్ల మా బాబులో చాలా పెద్ద మార్పు వచ్చింది. అందుకని ఇది రియల్గా జరిగిన స్టోరీయే మా లైఫ్లో జరిగిందనమాట. చిన్న స్టోరీయే, కాకపోతే పెద్ద మార్పు వచ్చిందని చెప్పడానికి ముందుకొచ్చాను. ఏంటంటే మా బాబు మా మా పక్కన ఉన్న వాళ్ళ బాబులిద్దరూ చాలా క్లోజ్ అనమాట. 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. అసలు ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేనంత ఫ్రెండ్స్. చాలా క్లోజ్ అయిపోయాడు మా బాబు అయితే. వాళ్ళు ఏం తిన్నా షేర్ చేసుకుంటారు, ఏమున్నా షేర్ చేసుకుంటారు, అలా ఉండేది. కొన్ని రోజులు అలాగే 10 ఇయర్స్ తర్వాత ఈ ఇయర్లోనే వాళ్ళకి ఎందుకో చిన్న గొడవ అయింది. ఏమైందో తెలియదు నాకు నిజంగా. వాళ్ళు రావడం మానేశారు ఆ పిల్లలిద్దరూ. సర్లే అని చెప్పి నేను రావట్లేదని అనుకున్నాను తప్ప, ఇలా గొడవ అయిందని నాకు తెలియదు కదా. నేను మామూలుగానే అనుకున్నాను. సర్లే, మా బాబేమో ఫీల్ అవుతున్నాడు, ఎందుకు వాళ్ళు రావట్లేదు అని చెప్పి. ఏమైంది అని అంటే మా బాబు అన్నాడు, ఇలా రావట్లేదమ్మా అంటే. సర్లే నువ్వే వెళ్ళు అంటే వెళ్ళాడు. కానీ వాళ్ళు వీడిని పట్టించుకోలేదు, రానివ్వలేదు. అయితే వాడు ఫీల్ అయ్యి వచ్చి ఇలా రానివ్వట్లేదు నన్ను అంటే, ఏం జరిగింది కరెక్ట్గా చెప్పంటే, ఇలా పెన్సిల్ గురించి చిన్న గొడవ అయిందమ్మా అని అన్నాడు. సర్లే పెన్సిల్ గురించి కదా నేను చెప్తానులే అని చెప్పి బాబుని పిలిచి నేను, అమ్మ ఏమైందంటే ఇలా ఇలా అని చెప్పి తను కూడా సేమ్ స్టోరీ చెప్పాడు. నేనైతే అన్నాను, పోన్లే అమ్మ, వాడి తరపున నేను సారీ చెప్తాను, ఇంకెప్పుడు అలా చేయడులే. ఆ పెన్సిల్ గురించి చిన్న గొడవ కదా, అది వదిలేసేయండి, మీరిద్దరూ చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పంటే, సరే ఆంటీ అని అన్నాడు. సరే అప్పటితో అయిపోయిందేమో అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా రాలేదు తను. వీడిని రానివ్వలేదు. సరే అయిపోయింది, ఇంకా రానివ్వట్లేదు కదా అని మా బాబు చాలా ఫీల్ అయిపోయాడు, ఏడ్చాడు. తలనొప్పి తెచ్చేసుకొని అంతలాగా ఏడ్చి జ్వరం కూడా తెచ్చేసుకున్నాడు. ఫీవర్ వచ్చేసింది. నేను వాడు ఏడుస్తుంటే చాలా ఫీల్ అయ్యాను అంటే అన్నాడు, నేను చాలా నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ, నాకు చాలా ఇష్టం వాడంటే, వాడు లేకపోతే ఉండలేకపోతున్నాను అని అన్నాడు. నాకు ఆ మాటకి చాలా బాధ అనిపించింది. చాలా నేను కూడా ఫీల్ అయ్యాను. అయితే సర్లే వస్తాడులే అమ్మ, వాడే వస్తాడు, నువ్వు వదిలేసే అని చెప్పి వాడితో ఒకటే చెప్పాను, నీ విలువ తెలిసిన రోజు వాడే వస్తాడులే, వదిలేసే, ఏం కాదు, నువ్వు వెళ్ళొద్దు ఇంకా, సరేనా అని చెప్పంటే సరే అన్నాడు. చాలా రోజుల తర్వాత అసలు వాళ్ళ వైపు కూడా చూడకుండా అలానే ఉన్నాడు. తను ఒక్కడే ఆడుకునేవాడు, తను ఒక్కడే ఉండేవాడు, వాళ్ళ చెల్లితోనే ఆడుకునేవాడు అనమాట మా బాబు. చాలా రోజుల తర్వాత ఒకరోజు వచ్చాడు, నందు ఆడుకుందాం రారా అని చెప్పి మా బాబుని పిలవడానికి వచ్చాడు. ఆ బాబు మా బాబు అన్నాడు, నేను రాను, మా అమ్మని అడగాలి అని చెప్పాడు. పార్ట్ 2.